విశాల్ గారు చెప్పండి. అంటే ఒక చిన్న పిల్లల్ని మనం ఎంతగానో దగ్గర తీసుకొని ముద్దొస్తుంటారు. అలాంటి పిల్లల్ని కూడా చంపే అంతగా క్రూరత్వం మనుషుల్లో పెరిగిపోయింది అంటే సైకాట్రిస్ట్గా వీళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు? ఆ! నమస్తే అండి. యాహ్! ఆహ్, అంటే ఇది ఈ సంఘటన చూసినాక చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఇది చాలా విషాదకరమైన సంఘటన. అంటే అంటే మనకు యూజువల్‌గా సైకియాట్రిస్ట్‌గా అంటే నేను ఇలాంటి కేసెస్‌లో అంటే మేము కొన్ని కేసెస్ చూస్తుంటాం. అయితే ముఖ్యంగా ఇందులో సైకియాట్రిస్ట్‌గా నా ఒపీనియన్ ఏంటంటే కొందరిలో రకరకాల చాలా మానసిక సమస్యలుంటాయి. తర్వాత మానసిక సమస్యల్లో ముఖ్యంగా ఈ బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ అని ఉంటాయి. అంటే మేము ప్రాక్టీస్‌లో కూడా చూస్తుంటాము. ఎందుకంటే వాళ్ళ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళ ఆవేశం వచ్చినప్పుడు ఏమైతుందంటే మెదడులో కొన్ని ఉద్రేకపరిచే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటే మనకేంటంటే మనకు మనిషి యొక్క ప్రవర్తన అనేది కొన్ని న్యూరో ట్రాన్స్‌మిటర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇలాంటి బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో గాని, లేకపోతే కొన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో గాని, లేకపోతే ఇంపల్సివిటీ అంటాం. అంటే క్షణికావేశం అంటాం. ఇలాంటి క్షణికావేశం ఉన్న సమస్యలలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. సో, ఇక్కడ కూడా మనం ఈ సంఘటనలు ఏంటంటే, ఎప్పుడైతే ఆయన ప్రతీకారం అంటే నా పైన కేస్ పెట్టారనే ప్రతీకారంతోనే ఏందంటే, ఆయన వాళ్ళ పైన దాడి చేయడం, హత్య చేయడం అనేది జరిగింది. సో, ఇలాంటి వాళ్ళని మనం ఏందంటే సొసైటీలో ముందుగా గుర్తించొచ్చు. ఏది కూడా ఏందంటే చాలా మంది అనుకుంటాం ఏందంటే, ఈ సంఘటనలను మనకు ఇలాంటి మనకు వార్తలు వచ్చినప్పుడే మనము కాన్సంట్రేట్ చేస్తాము. కానీ అంటే ఇట్లాంటి అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుంటారు అని అనుకుంటారు. అంటే ఈ లక్షణాలు ముందు నుంచే ఉంటాయి అయితే వాళ్ళలో. ఆ! ఎందుకంటే ప్రతి వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళలో ఇలాంటి వాళ్ళలో ఏందంటే, మనకు వార్నింగ్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం గాని, తర్వాత వాళ్ళు చిన్నప్పుడు ఏ విధంగా పెరిగారు. కొన్నిసార్లు చైల్డ్‌హుడ్ ట్రామా అంటాం. అంటే చిన్నప్పుడు వాళ్ళని అధికంగా హింసించిన వాళ్ళు గాని, అంటే వాళ్ళని శారీరకంగా గాని, మానసికంగా గాని, సెక్సువల్ గాని హింసించిన వాళ్ళలో చైల్డ్‌హుడ్ ట్రామా అంటాము. ఇలాంటి సంఘటనలో కూడా వీళ్ళ ప్రవర్తనకు ఇలా ఈ సంఘటనలు ట్రామా జరిగినప్పుడు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటివి ముందు గుర్తించవచ్చు. ఎలాగంటే వీళ్ళు కొన్ని సంఘటనలు అంటే చిన్న విషయానికి ఇంట్లో చాలా ఉద్రేకానికి గురి కావడము, తర్వాత కొందరిని కొట్టడము, తర్వాత దారుణాలకు పాల్పడడం అనేది చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. వీళ్ళని తొలుత దశలోనే ఏందంటే డాక్టర్ అంటే మెయిన్‌గా ఫ్యామిలీ మెంబర్స్ గాని, కుటుంబ సభ్యులు గాని ఐడెంటిఫై చేసి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రెండోదేంటంటే ఇలాంటి ప్రతీకారం గూడా చాలా మందిలో ఇంకో రకంగా ఏంటంటే ఈ ప్రతీకారం అంటే నా పైన కేస్ పెట్టారు. నన్ను నా పరువు ప్రతిష్ట ఏమైతుంది? అంటే అప్పటి వరకు వాళ్ళు చేసిన తప్పే. అయినా కానీ ఏందంటే వాళ్ళేమనుకుంటారంటే నా పరువు ప్రతిష్ట పోయింది. నేను ఇంక దేనికైనా ఒడితెగించాలి అనేది ఒక వాళ్ళలో ఆ క్షణికావేశం అనేది వస్తుంటుంది. ఇలాంటి సంఘటనల్లో ఏమైతుందంటే వాళ్ళు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంటారు. సో, కాబట్టి ఫస్ట్ యాస్ ఎ బీయింగ్ ఎ డాక్టర్‌గా నేను చెప్పాల్సిందేంటంటే ఇలాంటి సంఘటనలను మనం ముందుగా గుర్తించొచ్చు. వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి. వార్నింగ్ సిగ్నల్స్ తొలి దశలో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సరైన చికిత్స చేయించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు చేయిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుంది. సో, కాబట్టి యాస్ ఎ సైకియాట్రిస్ట్ చెప్పాల్సింది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలాంటి వాళ్ళకేంటంటే మనము ముందుగా గుర్తిస్తే ఏమైతుందంటే ఇలాంటి తీవ్రమైన ఘటనలు జరగకుండా కాపాడొచ్చు. అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వీళ్ళలో ముందుగా? అంటే ముందుగా అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా 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 ఉంటారంటే చాలా మంది ఏంటంటే మనకిప్పుడు ఏదైనా విషయం జరిగినప్పుడు, చిన్న విషయం జరిగినప్పుడు కూడా క్షణికావేశానికి లోనవుతుంటారు. అంటే కోపానికి, ఉద్రేకానికి లోనవుతుంటారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఏదైనా గాని దాంతోని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత వీళ్ళలో ఎలా ఉంటుందంటే ఆ క్షణికావేశంలో కొన్నిసార్లు ఆహ్, ఇతరుల పైన దాడి చేయడం కానీ, వాళ్ళది వాళ్ళు గాయపరచుకోవడం గానీ తర్వాత వాళ్ళు కొన్నిసార్లు ఏమైతుందంటే ఈ ఈ క్షణికావేశంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. సో దీన్నే మనం ఏమంటామంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటాం. అంటే కొన్నిసార్లు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. వీళ్ళేం చేస్తుంటారంటే క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని అది సొసైటీకి గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని అది నష్టాన్ని కలిగించే అవకాశం. సో ఇలాంటి ఆహ్, ఇలా ఈ ఈ ఈ సమయంలో వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి కొన్ని రకాల చికిత్స విధానాలుంటాయి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మరియు తర్వాత డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా వాళ్ళ కోపాన్ని మనం తగ్గించొచ్చు. చాలా ఇప్పుడు అధునాతన చికిత్సా విధానాలున్నాయి. ఆ తొలుత దశలో గుర్తించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడడానికి అవకాశం ఉంది.